నమస్తే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇప్పుడు వెంకటరామరెడ్డిని హరీష్ రావును అరెస్ట్ చేయాలనేటువంటి కొత్త డిమాండ్తో వారు ముందుకు వస్తున్నారు. ఎందుకు వెంకటరామరెడ్డి మీద భయపడుతున్నారా? ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి మాట చెప్తున్నారు. రఘునందన్ రావు నవంబర్ 2020 నుంచి నా టెలిఫోన్లు వింటున్నారు. డబ్బులు వాళ్ళు విపరీతంగా పంపు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మమ్మల్ని అవస్థలకు గురి చేస్తున్నారని నేను చెప్పిన మాటలు నవంబర్ 2020 నుంచి నేను అరిస్తే అందరికీ అది నాది అరణ్య రోధంలాగా వినబడ్డది. కానీ నిన్న అరెస్ట్ అయినటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు గారు 2 స్టేట్మెంట్లు ఇచ్చినారు. అంటే ఒకటే స్టేట్మెంట్లో 2 భాగాలుగా దాన్ని చూడండి దయచేసి. ఒక భాగంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు కుటుంబ సభ్యులందరినీ ట్యాప్ చేసినాం. అందులో వాళ్ళ బంధువులు ఒకరి దగ్గర హైదరాబాద్లో ₹1 కోటి సీజ్ చేసినామని చెప్పినాం. హైదరాబాద్లో అప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు. హైదరాబాద్లో వేరే వ్యాపారస్తులు మా బంధువులు తీసుకుపోతున్న డబ్బుల్ని కావాలని అరెస్ట్ చేసి నన్ను ముద్దాయిం చేసిరు ఆ కేసులో. దాంట్లో అప్పటి బీజేపీ లీడర్ ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని కూడా ముద్దాయిం చేసిండ్రు. అంటే రఘునందన్ 2020 నవంబర్లో ఏ ఆరోపణలు చేసిండో అవి నిజమని నిన్న రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు కదన్న. అదే రాధాకిషన్ రావు గారు ఇంకొంచెం ముందుకు పోయినాక రాజపుష్ప అనే కంపెనీ దగ్గర నుంచి మేము డబ్బులు చాలాసార్లు తీసుకున్నాం, అక్కడి నుంచి డబ్బులు తీసుకుపోయి ఎన్నికలు జరిగేటువంటి ప్రదేశాల్లో పంచినాం అని అడ్మిట్ అయినాడు. ఆయన రాజపుష్ప ఎవరిది నేను చెప్పలే, వెంకటరామరెడ్డి గారే చెప్పారు మాదే కంపెనీ అని. మొన్న వాళ్ళే 100 కోట్లకి ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నారు. సో గవర్నమెంట్కి వాళ్ళకి మధ్యన ఏదో క్విడ్ ప్రోకో ఉంది అనేది నా అనుమానం. రాధాకిషన్ రావు అనేటువంటి అరెస్ట్ అయిన డీసీపీ చెప్పిన మాటల ప్రకారం రాజపుష్ప అనేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్లకు డబ్బులు ఇస్తున్నారు అనేది కనబడుతుంది స్పష్టంగా. అంతేకాకుండా నా ఉప ఎన్నిక జరిగినప్పుడు మా మెదక్ జిల్లా కలెక్టర్గా వెంకటరామరెడ్డి ఉండే అక్కడ. కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అందుకని ఆయనను కూడా ముద్దాయిగా చేర్చమని అడుగుతున్నాడు. కానీ మీ మీద ఇప్పుడు సంగారెడ్డి కేసు నమోదు చేశారు. అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు హరీష్ రావు మీద, వెంకటరామరెడ్డి మీద అనేటువంటిది మీ సంగారెడ్డి ఎమ్మెల్యే ఒక కంప్లైంట్ ఇచ్చాడు. సో రఘునందన్ రావు కేసులు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో 70-80 కేసులు అయినాయి. బీజేపీలోకి వచ్చినాక 12-13 అయినాయి. ఇక భయపెట్టేది ఏముంటుందన్న? 15 11 అయితే భయం అవుతుందా? హరీష్ రావు భయపెట్టాలి, ప్రభాకర్ రెడ్డి భయపెట్టాలి కేసులకి. రఘునందన్ రావు కేసులకు భయపడతాడా? చట్ట ప్రకారం కొట్లాడతాం. నాకు నోటీస్ ఇవ్వమన్నారు, విచారణ జరపమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. వాళ్ళు కేసులు చేసిరంటే చేయని ఎదుర్కొంటా, చట్ట ప్రకారం ఎదుర్కొంటా, న్యాయ ప్రకారం ఎదుర్కొంటా. కానీ వెంకటరామరెడ్డి అనేటువంటి ఒక బలమైనటువంటి అభ్యర్థి మెదక్ రావడంతో కొంత భయపడి ఇట్లాంటి ఆరోపణలు సత్యదూరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే దానికి ఏం చెప్తారు? మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ మెదక్ జిల్లాలో రఘునందన్ రావు మీద పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక క్యాండిడేట్ లభిస్తలేడా? బీఆర్ఎస్ పార్టీ పక్క జిల్లాకి వెళ్ళి సూట్ కేసులు ఇచ్చిన వాళ్ళని క్యాండిడేట్లుగా తెచ్చుకోవాలన్నా? ఇదా మా దుస్థితి? 14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమం తర్వాత, 10 ఏళ్ళ టీఆర్ఎస్ చంద్రశేఖరరావు పాలన తర్వాత తెలంగాణ ఉద్యమం పుట్టిన మెదక్ గడ్డ మీద బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసేందుకు క్యాండిడేట్ లేరు. ఇక ఆయన చూసి నేను భయపెట్టాలి. ఇది పరిస్థితి. గజ్వేల్లో ఇప్పుడు హరీష్ రావు పైన అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని గజ్వేల్ టౌన్లో కొంతమంది మహిళలు తిరుగుబాటు చేశారు. దాని వెనుక రఘునందన్ రావు ఉన్నాడు. ఏమైనా పొద్దున్న నుంచి రఘునందన్ రావు పార్టీ ఆఫీసులో ఉన్నాడు, బీజేపీ ఆఫీసులనే. కనీసం నేను ఒక్క కాల్ కూడా అటెండ్ కాలేదు. మీరు చూసిర్రు. ప్రజలు కడుపు కాలిన ప్రజలు తిరగబడుతున్నారు. ఎందుకో కూడా చెప్తా నేను. ఇదే వెంకటరామరెడ్డి గారు మొన్న దుబ్బాకకు వచ్చి మా దుబ్బాకలు చెప్పిండు, మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉంటాయి సార్. నీ ఇంట్లో 30 ఉంటుంది, 100 ఉంటుంది. 2 బెడ్రూమ్లు కట్టించాల్సిన గరీబోని కట్టియలేదు. నువ్వు 30 బెడ్రూమ్లలో ఎంజాయ్ చేస్తున్నావు అని ఎవరికైనా కోపం వచ్చి లోలు పెట్టి ఉంటాడు. దానికి రఘునందన్ రావుకి ఏం సంబంధం అన్నా? కానీ గజ్వేల్లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దగ్గరలో అన్యాయానికి గురైన వాళ్ళు చాలా మంది గజ్వేల్లోనే ఉన్నారు, చాలా మంది దుబ్బాకలో ఉన్నారు, సిద్దిపేటలో ఉన్నారు. వెంకటరామరెడ్డి బాధితులంతా రాజీవ్ రహదారి వెంబడి ఉన్నటువంటి గజ్వేలు, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనే ఉన్నారు. దాని వెనక రఘునందన్ రావు లేడు. ఎవరిని రెచ్చగొడతలేరా మీరు? ప్రజలకున్న బాధని ప్రజలు చెప్తుంటారు. రెచ్చగొట్టడం ఏంది? వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తున్నా నేను. నీ దగ్గర 10 లక్షలకు ఎకరం భూమి తీసుకొని అదే భూమిని 1,50,00,000కి వేరే కంపెనీకి అమ్ముకున్నాడు. TSIIC పేరు మీద లాక్కున్నాడు. మొన్న నేను వర్గల్ అనే ఒక మండలానికి ప్రచారం పోయినాం. 1600 ఎకరాల భూమి గుంజుకురన్న ఒక వర్గల్ మండలంలోనే. ఆ 1600 ఎకరాలు ఇలా 2 కోట్లకి 3 కోట్లకి ఎకరం అమ్ముడుపోతుంది. వాళ్ళకి 10 లక్షలు ఇచ్చిరన్న రైతులకి. ఆ రైతు గుండెకోత ఉంటుందా ఉండదా? కోపం ఉంటుందా ఉండదా?
పోనీ కంపెనీలు వచ్చినాయి, మా పోరగాళ్ళకి ఏమైనా నౌకర్లు వచ్చినాయంటే ఒక్క కంపెనీ రాలేదు, ఏం నౌకరీలు రాలేదు. మరి కడుపు కాలినోడు తిరగబడతాడా తిరగబడ్డా? అదే జరుగుతుంటుంది. మెదక్ జిల్లాలో అంతమందిని మోసం చేశారా నిజంగా? దగ్గర దగ్గర 50,000 కుటుంబాలు గజ్వేల్కి పోయింది కదా దగ్గర. అదే సిద్దిపేట అంటే తక్కువ అనుకుంటుర్రా? సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ 3 అసెంబ్లీలు, దగ్గర దగ్గర 7.5 లక్షల ఓటర్లు అంటే ఎన్ని కుటుంబాలన్నా? కానీ అభివృద్ధి అంతా అటే తీసుకెళ్ళారు, డబ్బులన్నీ అటే తీసుకెళ్ళారు అనేది బాగా చర్చ జరిగింది కదా. అన్న 4 రోడ్లు వేసుడు, 4 కాలేజీలు బంగ్లాలు కట్టుడు, 4 యూనివర్సిటీ బంగ్లాలు కట్టుడు, అందమైన రంగులు వేసుడు, ప్రజలకు దళితులకు ఇచ్చిన భూములు గుంజుకొని కలెక్టరేట్ భవనాలు కట్టుడు, ఇవి అందం కనబడుతున్నాయి. మేడి పండు చూడు మేలిమై ఉండు అన్నట్టు పైన అంతా మంద మెరిసిపోతుంది. ఒక కోమటిచెరు మీదనే 1000 కోట్లు పెట్టుకున్నాడు ఆయన. ఏముందని ఎప్పుడు చూడు ఇంత మట్టి పోతూనే ఉంటారు, కోమటిచెరు నింపుతూనే ఉంటారు. దాని వెనుక కూడా మీరు ఉన్నారా? ఏది మంచి మనిషిలా కనబడి హరీష్ రావు రంగదాం చెరువు దగ్గర డబ్బు ఏది భూములకు సంబంధించి ప్రైవేట్ భూములు గుంజుకున్నాడు, ప్రభుత్వానికి అప్పచెప్పిండు అనే దాని వెనుక కూడా రఘునందన్ రావు ఉన్నాడా? అది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానల్ అన్న. దాని వెనుక రఘునందన్ రావు ఎందుకు ఉంటాడన్న? ఆ ఛానల్ యాజమాన్యం కొన్ని ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు పనిచేసి ఉంటారు. అంటే ప్లాన్ ప్రకారం హరీష్ రావును ఒక బ్యాడ్ పర్సన్గా చిత్రీకరించే కుట్ర అయితే చేస్తున్నారు. ఆయన గుడ్ పర్సన్ అని చెప్పింది ఎవరు? పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె తెచ్చుకున్నప్పుడే ఆయన బ్యాడ్ పర్సన్ సమాజం దృష్టిలో. ఈయనను చూసి శ్రీకాంత్ సార్ పెట్రోల్ తెచ్చుకున్నాడు, అగ్గిపెట్టె తెచ్చుకొని చచ్చిపోయిండు. నువ్వు అప్పటి నుంచి పదవులు అనుభవిస్తున్నావు, అక్కడ వాళ్ళ తల్లి తిండి లేక చచ్చిపోతుంది. దాన్ని ఎట్లా చూడాలి? కానీ మెదక్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కంటే ఎక్కువ హరీష్ రావు ఇటు కేసీఆర్ను చూసి ఓటేయాలనుకుంటే ఒక మాట వినబడుతున్నాడు. కేసీఆర్కి ఏముందని ఇప్పుడు ఏ రోజు ఏడిపోతాడో తెలియదు కదా. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు ఆగమైపోయారు కదా. ఇప్పుడు ఇంకా ఆయనకి ఎందుకు? బిడ్డను బెదిరించి జైలు వేసింది బీజేపీ, ఇప్పుడు వీళ్ళని కూడా బెదిరించాలనేటువంటి ప్లాన్ చేస్తుందా? అది బీజేపీ ఎందుకు ఎత్తుంది? గల్లీలో కాంగ్రెస్ ఉంది, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు ఉంది కదా. ముఖ్యమంత్రి గారు బిడ్డ పెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిని ఇంట్లో ఉండలేకుండా చేసిరు కదా. ఆయన కూడా తెలంగాణోడే కదా, ఆయన కూడా ఉప్పు కారం తింటుండు కదా. ఈట్గా జవాబు పత్తర్సే దేంగే అని చెప్పినాం కదా. ఇత్తడేమో చూద్దాం. ఓకే, కవితను బెదిరించి జైల్లో వేసి ఇవాళ టీఆర్ఎస్ మాకేం సంబంధం? బీజేపీకి ఏం సంబంధం? కవిత అరెస్టుకు బీజేపీకి ఏం సంబంధం? ఈడీ అరెస్ట్ చేసింది, కవిత జైలుకి పోయింది. కవిత తర్వాత కేజ్రీవాల్ కూడా చేసింది కదా. మాకేం సంబంధం అన్నది? కేసీఆర్, హరీష్, కేటీఆర్ కూడా రెడీగా ఉండాలని బెదిరింపులు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. మేం చేస్తలేము, కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు, చూడని అంతే, మాకు సంబంధం లేదు. మెదక్లో గెలుస్తానని నమ్మకం వచ్చింది 100% భారతీయ జనతా పార్టీ 100%. హరీష్ రావును కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేస్తే నమ్మొచ్చు. కేసీఆరే ఓడిపోయిండు బీజేపీ జెండాల చేతిలో. ఇక మళ్ళీ కొత్తగా అడుగుతారు ఎందుకన్నా మీరు? రాష్ట్రాన్ని 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ముఖ్యమంత్రి కామారెడ్డి అనే నియోజకవర్గానికి ఓడిపోయిండు. ఇప్పుడు మెదక్లో కూడా ఓడిపోతాడు. నిజామాబాద్లో ఓడిపోలేదా? కరీంనగర్లో ఓడిపోలేదా? మెదక్లో కూడా ఓడిపోతారు. మెదక్లో బీజేపీ జెండా ఎగురుతుంది, 100% ఎగురుతుంది. సార్ థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. ఖచ్చితంగా కవిత అరెస్టును లేదంటే మిగిలినటువంటి వాళ్ళ అరెస్టుకు సంబంధించింది కాదు, హరీష్ రావు అనేటువంటి వ్యక్తి మంచి వ్యక్తిగా చెలామవుతున్నటువంటి, ప్రజలను వేధించుకు తింటున్నటువంటి వ్యక్తి అనేటువంటిది రఘునందన్ రావు గారు చెప్తున్నట్టు మాట.